మల్లె మొక్క అండి, జాస్మిన్ ప్లాంట్. ఇవాళ దీన్ని ఏంటంటే ట్రిమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం కొమ్మలు అన్నీ కూడానండి, ముదురు కొమ్మలు అన్నీ ఉంటాయి కదా, పూలన్నీ వచ్చి ఉండిపోయాయి కదా, ఆ కొమ్మలన్నీ కట్ చేసేస్తే కనుక మళ్ళీ చక్కగా లేతగా చిగురు వేసుకొచ్చి వాటికి ఏ కాలమైనానండి, నవంబర్ అయినా డిసెంబర్ అయినా మళ్ళీ మొగ్గలు వస్తాయన్నమాట. ఎప్పుడు కూడా మల్లె మొక్కకొకటి, జాజి మొక్కకొకటి ఇట్లాగ మనం కొమ్మలు తీసేస్తే బెటర్ అండి. ఆకులు కనుక తీస్తే మనకి తీయడం కష్టము, నెక్స్ట్ అంత బాగా చిగురు వచ్చినా పూలు అంత ఎక్కువగా రావన్నమాట. ఇట్లా మనం కొమ్మలు తీసేసాం అనుకోండి, కొత్త కొమ్మలు వస్తాయి కాబట్టి పూలు చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. పెద్ద పూలు ఇంతకు ముందులాగే వస్తాయి. అప్పుడే మనం కొంచెం ఎరువు కూడా ఇవ్వాలన్నమాట. కొంచెం పాటింగ్ మిక్స్, నెక్స్ట్ ఇప్సమ్ సాల్ట్ ఇచ్చేస్తే కనుక మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈ టైంలో చేయాలన్నమాట ఆ పని. ఈ టైంలో చేస్తే కనుక మొక్క చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే చామంతి మొక్కలండి, ప్లాంటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చామంతి మొక్కలు కూడా ప్లాంటింగ్ చేయడానికి చాలా మంచి టైము. నేను ఇవి 50 రూపాయల బకెట్లు అండి, ఈ బకెట్లు తీసుకున్నాను. చామంతి మొక్కలకి ఇవి బాగున్నాయండి. పాటింగ్ మిక్స్ మొత్తం పాటింగ్ మిక్స్ తోటే పెడుతున్నాను. అందులో అన్ని మినరల్స్ ఉంటాయన్నమాట. ఇంకా వేరేగా ఏం వేయటం, కొంచెం ఇసుక అని వేపపిండి వేస్తున్నాను అనమాట. చామంతి మొక్కలు కూడా ఇసుక ఉంటే బాగా మంచిగా వస్తుంది అనమాట. కొంచెం మరువన దవన ఎలా వస్తాయను. ఇదేంటంటే మెట్టతామర అండి, మెట్టతామర కూడా చాలా ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇది ఒక గురువుగారు ఇస్తే తెచ్చుకున్నాను అనమాట. ఆ ప్లాంట్ చాలా బాగా వస్తుంది. ఈ చామంతి చూడండి, చాలా చాలా బాగున్నాయి మొక్కలు. కాకపోతే ఒక్కొక్క దాంట్లో 3, 4 అట్లా పెడుతున్నాను అనమాట. కొంచెం పెద్ద అయిన తర్వాత అంతగా అయితే మార్చచ్చు అని ఇప్పుడు మాత్రం అట్లా పెడుతున్నాను. మీరు కూడా చామంతి మొక్కలు పెంచుకోవాలనుకుంటే కనుక ఈ చిన్న